ఎక్కడ మీ ప్రస్థానం మొదలైంది, ఎక్కడ మీ పేరు వినిపించడం మొదలైంది, దానికి ముందు పడిన ఒక చిన్న కష్టం ఏంటి? అంటే నేను 2004లో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సార్. హీరో అవుదాం అనే డ్రీమ్లో వచ్చాను. వచ్చినప్పుడు చేశాను 2-3 చిన్న చిన్న సినిమాలు చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా. చేసినప్పుడు నా కళ ఏంటంటే, నా కళ ఎక్కడో ఉంది, ఇది నేను రీచ్ అవ్వాలంటే నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుద్దా అని చూశాను. అంటే ఇప్పుడు నా వెనక డబ్బన్నా ఉండాలి, లేదా నా దగ్గర ఒకవేళ టాలెంట్ ఉన్నా కూడా అది గుర్తించే దర్శకులు ఉండాలి, వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేయాలి, ఒక జర్నీ చేయాలి. నేను ఇంట్రోవర్ట్ బేసికలీ. సో నేను అనుకున్నది ఎలా సాధించగలను నాకు నేనుగా. నాలో ఉన్న ఇప్పుడు నేను హ్యూమన్ మేనేజ్మెంట్లో అంత ఇది కాదు, పట్టు లేదు నాకు. సో హ్యూమన్ మేనేజ్మెంట్లో అసలు పట్టు లేనివాడు, ఒంటరిగా ఎక్కువ జీవితం గడిపినవాడు ఒంటరిగా ఎలా ఎదగలడు అని నేను ఆలోచించి నేనే దర్శకుడిగా మారితే బాగుంటుందేమో అనిపించింది సార్. అంటే బికాస్ చిన్నప్పటి నుంచి కూడా నేను దూరదర్శన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను సార్. మన టైంలో అప్పుడు దూరదర్శనే ఉండేది. సో దూరదర్శన్లో చాలా ఎడ్యుకేట్ అయ్యాను నేను. దానిలో టెలిస్కూల్ అని ఒకటి వచ్చేది, ఈ వ్యవసాయదారుల కార్యక్రమం వచ్చేది, మంచి అవార్డ్ ఫిల్మ్స్ వచ్చేవి. దాంట్లో శ్యామ్ బెనగల్, సత్యజిత్ రే వీళ్ళ సినిమాలు వచ్చేవి. ఆదివారం మధ్యాహ్నం అనుకుంటా. మధ్యాహ్నం. సో చిత్రలహరి శుక్రవారం నైట్ వచ్చేది. సో ఇలా నేను అంటే ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే మనకు చాయిస్ ఉంది. కార్టూన్ నెట్వర్క్ చూసేవాడు కార్టూన్ నెట్వర్కే చూస్తున్నాడు, మనం జంగిల్ బుక్ కోసం ఎదురు చూసేవాళ్ళం. సో అలా చాలా విషయాలు నేను అక్కడి నుంచి ఎడ్యుకేట్ అయ్యాను. అంటే ఒక బ్యాలెన్స్, క్రియేటివ్ బ్యాలెన్స్ వచ్చింది. సో నేనే కథలు రాసుకుని నేనే తీసుకుందాం, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సార్. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ కల్చర్ లేదు. చేసి నేనే యాక్ట్ చేశాను. అది పట్టుకుని వెళ్ళిన ప్రతి చోట ఆ డైరెక్షన్ బాగుంది అన్నారు, కానీ నన్ను యాక్టర్గా గుర్తించాల ప్రతి చోట కూడా. సో నేను ఓకే వేరే యాక్టర్ని పెట్టి చేద్దామని అక్కడి నుంచి మిగతా ఇంటర్వ్యూలో చెప్పినట్టు మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలంటే వాళ్ళతో జర్నీ. సో మొదటి బ్రేక్ ఏదండి? అంటే బాగా వినిపించింది, మీ పేరు బయట వినిపించింది నిర్బంధమేనా? దాని ముందు ఆడియన్స్లో నిర్బంధం అండి. ఇండస్ట్రీలో నా మొదటి తమిళ సినిమా ఓర్కల్ ఏదైతే చేశాను, ఆ విజువల్ వండర్ అది ఇదని నాకు నచ్చింది. బట్ ఈవెన్ నో ఐ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దట్ ఫిల్మ్. అరే ఇంత ఇమ్మెచ్యూర్గా తీసానే. అంటే ఇప్పుడు వచ్చిన మెచ్యూరిటీకి ముందు డైరెక్షన్ అంటే షార్ట్స్ అనుకునేవాడిని. బట్ నౌ ఐ రియలైజ్ డైరెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్, హ్యూమన్ ఎమోషన్స్. నేను మీ బేబీ టీజర్ చూసినప్పుడే నాకు సినిమా హిట్ అని నాకు ఎందుకు అనిపించిందంటే, అందులో ఉన్న ఎమోషన్స్ కానీ, ఆ వింటాజ్ లుక్ కానీ, మీరు ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. సో అది డైరెక్షన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే డైరెక్షన్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి నేను దాని మీద సీరియస్గా లేదు. ఎప్పుడైతే నేను నటుడిగా మారానో ఐ హ్యావ్ బికమ్ ఏ బెటర్ డైరెక్టర్ రైట్ ఫ్రమ్ నిర్బంధం.